92 కీర్తన 92 అధ్యాయము 1-6 యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రశ్నించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నేను నన్ను సంతోషపరుచుతున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యం ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. మీ వాక్యం ధ్యానించబడుతుంటారు. మీ యొక్క జీవం బట్టి మాటలు ప్రభావ నాకు నిరాకారంలో మీ జీవము, మీ సన్నిధిని, మీ విశ్వాసము, మీ పరిశుద్ధమైన తల్లి అభిషేకం మనం పుట్టించి వారి వారు గురించండి. Holy Spirit, Father, God, thank you for your giving the wonderful God to us, Father. Bless the word, bless our words, Father. నేను మీ యొక్క మాట వెళ్ళగలగా మాకు వెలుగులు కాకుండా ఈ మాటలు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. మహోదయ శరీర ఆత్మ దేహములు మరొకసారి సజీవయాలను మాకు అప్పగించుకుంటున్నాం. ఏసు నామం అడిగి పొందుకునేలా పరమ తండ్రి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడాని నామమును కీర్తించడం మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాసతను, ప్రతి తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపడుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన కొన్ని పంపని పంచుకుంటాను. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఇది ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు నా పాటలో చాలా బలంగా దాన్ని కుదిరిస్తున్నారు అన్నమాట. సో ఆ మాటలో నుంచి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు నేను పంచుకుంటాను. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వశక్తుడు, ఆయన ఆలోచనలు అతి గంభీరములు, ఆయన కార్యాలు గంభీరములు, ఆయన ఆలోచనలు గంభీరములు, ఆయన మాటలు గంభీరములు, ఆయన యొక్క సన్నిధి గంభీరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఆలోచనలు మనుషులకు అవి అంతు పట్టలేదు. ఆయన ఆలోచనలు, ఆయన తన భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నా ఆలోచనలు అంత ఉన్నతంగా ఉందని చెప్తున్నాను దేవుడు. హల్లెలూయా. అయితే మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితులలో మనము ప్రాక్టికల్ లైఫ్ లో ఆ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క గంభీరమైన కార్యములు మనము అనుభవించినట్టుగా దేవుడు మన పక్షంగా ఎలాగ కార్యము చేశాడండి. ఒక చిన్న వాక్య భాగం చూసుకున్నాము. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనంలో మార్చి చదువుకున్నావా? అందరూ మార్చి చదువుకున్నాం. అక్కడ దాదాపు అదే కాలం రాజైన హేరోదు సభకు వారిలో కొందరిని మార్కెట్కు బలత్కారంగా పట్టుకొని ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు అతని పట్టుకొని చిరసాలలో వేయించి పక్కా పండుగ విపట ప్రజలకు అతని దేవతని ఉద్దేశించి అతని కావలి 4 యుధిష్ఠిరుల సైనికులకు అతన్ని అప్పగించాడు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించాడు. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలనుకుండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించెను. మరియు కావలి వారు తలుపు యొక్క చెరసాలను కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభు దూత అతనికి దగ్గర నిలిచెను. అతని రెండింటి గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి ప్రక్కలు లేపని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడింది. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ చాలా సార్లు వాక్యం ఉంటాం కదా.
అయితే దేవుడు నాకు వచ్చినటువంటి తలానికి పంచుకుంటాను. అక్కడ ఏదో ఉన్నది పరిస్థితి, రాజు అయిన హేరోదు పరిపాలిస్తున్నాడు. రాజు ఏనాడు ఏం చేస్తున్నాడు, తన సంఘానికి, క్రీస్తు బిడ్డలకు, అతని సేవకులకు విరోధంగా పనిచేస్తున్నాడు. అయితే ఆల్రెడీ యాకోబును పట్టుకొని చంపేశారు. ఇప్పుడు పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేసేశారు. తర్వాత అక్కడ అతన్ని చంపడానికి పుల్యం రొట్టెల పండుగ ఒకటి ఉంది కాబట్టి అది జరిగిన తర్వాత చేద్దాం అన్నట్టుగా అతను ఆలోచించున్నాడు. ఏం చేద్దాం, రాజు ఆలోచించాడు. రాజు ఆలోచించాడు కొన్ని ఆలోచనలు, అవునా? రాజు కొన్ని ఆలోచించాడు. ఏం చేసిన తర్వాత చెరసాలకి అధికారం నియమించాడు. చతుష్టాయిన అధికారులను సోల్జర్స్ పెట్టేశారు. చతుష్టాయిన అంటే 16 మంది అన్నట్టుగా ఉంది కదా. 16 ఒక మనిషి చుట్టూ ఎంతమంది, 16 మంది ఉన్నారు. మన పేరు దగ్గర ఉన్న చేసాల లోపల ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారంట. అటు ఒకరు ఇటు ఒకరు అతని మాట సంఖ్యలో గమనించి ఉంచేశారు. అయితే సో రాజు ఆలోచిస్తున్నారు, యూదుల ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు, ఆయన బిడ్డకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. అపవాద శక్తులు కలిగి అనుగుణం, అపవాద శక్తుల, మనుషుల, అధికారుల, రాజుల, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు ఒక వ్యక్తికి హాని చేద్దామని. అవునా? వీళ్ళ ఆలోచనలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆల్రెడీ అతను చెరసాలలో ఉన్నాడు, ఆల్రెడీ అతను సంఖ్యలో ఉన్నాడు. ఆల్రెడీ ఇక రేపు నెక్స్ట్ డే నైట్ అయితే నెక్స్ట్ మార్నింగ్ అవుతే అతన్ని చంపేద్దామని ఆల్రెడీ రాజు ఆలోచిస్తున్నాడు అన్నమాట మనం చూస్తాం. అవునా? అయితే కానీ దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరములు కదా. హల్లెలూయా. అయితే ఆ రాత్రి ఏం జరిగింది అంటే దేవుడు తన హెవెన్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఇప్పుడు ఏం చేస్తారు, రాజులు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు, సైనికులు పట్టణాన్ని వేసేశారు. మరి ఇక సంఘం అయితే అక్కడ విశ్వాసం అయితే అత్యాసక్తి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి పేతురు కూడా ఏం చేయాలో తెలియక నిద్రపోతున్నాడు. కానీ ఈ పరిస్థితుల మధ్యలో హెవెన్ ఈస్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఎప్పుడైతే హెవెన్ ఉన్నది అంటే దేవుడు తన దూతని పంపి ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోయాడో ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా అన్ని కూడా ప్రారంభాలయ్యాడు. హల్లెలూయా. సో ఆలోచనలు, రాజుల యొక్క అధికారుల యొక్క ఆలోచనలు, ఎటువంటి వారి అధికారులు ఎటువంటి ఆలోచన, అపవాద యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఆలోచన, రాజుల యొక్క ఆలోచన, సోల్జర్స్ యొక్క ఆలోచన. సో ఎంత బలవంతులైనా సరే వారి ఆలోచన అయినా సరే వాటన్నిటిని మాను చేయగలిగినటువంటి అతి గంభీరమైన ఆలోచనలో మన దేవుడు కలిగి ఉన్నామా. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఆలోచనలు మన ఆలోచన కంటే మహోన్నతమైనది. అందుకే హల్లెలూయా. సో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తున్నాడంటే అక్కడ దేవుడి నుండి ఎప్పుడైతే వచ్చి దేవుడు తట్టి లేకుండా ఉంది, ఏమైపోయింది, సంఖ్యలు ఊడిపోలేదు. మనం చూస్తాం కదనమాట. సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపోలేదు. అంటే దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి ఒక దూత వచ్చి తట్టిన వెంటనే ఏమైంది, సంఖ్యలు ఊడిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనము 10వ వచనంలో చూసినట్లయితే కంటిన్యూ చేస్తాను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కున్నబడను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మనతో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినది గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచిండు. సో ఇలా పేతురు కూడా తలస్తున్నాడు, నాకు దర్శనం కలిగినేమో అని ఒకటి ఆలోచిస్తున్నాడు. తర్వాత ఏం గ్రహించున్నాడంటే మొదటి కావలిని, 2వ కావలిని దాటి ఇనుప గని ఎదుకు వచ్చినప్పుడు దానంతటా అదే వానికి తెలుసుకును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 3 సంఘటనలు జరిగాయి. మొదటి ఏంటంటే పేతురు చేపడుకున్నటువంటి సంఖ్యలు అవి ఊడిపోకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ చెరసాల తలుపులు తెలిసిపోకూడదు. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే ఆ ఊరిని లేకపోతే ఆ ప్లేస్ ని ఏదైతే ప్రొటెక్ట్ చేసేటువంటి ఆ ఇనుప గవి ఏదైతే ఉందో అది కూడా తెరవబడింది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ సంఖ్యలు, ఒక మనిషికి ఉన్నటువంటి సంఖ్యలు ఇవి ఏంటంటే మనం ఏ పని చేయలేక, లేకపోతే మనం స్వతంత్రంగా ఉండలేక, మన ఇష్టానుసారంగా ఉండలేక, ఇష్టం అంటే స్వతంత్రంగా మనం జీవించలేక కట్టివేయబడినటువంటి స్థితి. ఇది అటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తాము. సో నెక్స్ట్ సంఖ్య చెరసాల అంటే ఏంటంటే ఒక వ్యక్తి బాగా ఫ్రీగా స్వతంత్రంగా తన పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ తన ఉంటున్నటువంటి పరిస్థితులలో కానీ, లేకపోతే లివింగ్ ప్లేస్ లో తను ఉంటున్నటువంటి స్వస్థలంలో కానీ
తన ఎలాంటి బంధింపబడిన స్థితిలో ఉంటాడు, మనసులో కాదు, మనుషులకు కాదు కానీ బంధింపబడిన స్థితిలో ఉంటున్నాడు. మనం చూస్తాం చాలా అంటున్నాను తెలుగుతా మనం అంటే అన్ని విషయంలో కానీ మరి ఎవరైనా సరే ఫిజికల్ గా మరి వెళ్తున్న సిచ్యువేషన్స్ లో కానీ మనం ఇలాంటి ఫేస్ చేస్తుంటాం. బట్ దేవుడు ఎక్కడ ఏం చేస్తాడు, చెరసాలటువంటి తలుపులు తీసివేసిన తర్వాత అవన్నీ కూడా చేసేటువంటి హైయర్ పవర్ ఏదైతే ఇనుప గవి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇనుము దేశాలకి ఇంకొక ఇనుము ఉండాలి ఖచ్చితంగా. సో దేవుని యొక్క శక్తి ఎదుట, దేవుని యొక్క ఆలోచన ఎదుట, దేవుని యొక్క ప్రణాళిక ఎదుట ఏ సంఖ్యలో ఉండట్లేదు, ఏ యొక్క చెరసాల తలుపులు ఆగట్లేదు, ఏ యొక్క గవి తలుపులు లేకపోతే ఎంత పెద్ద పగడ్డం నేను అవి నిలవలేకపోయాయి. హల్లెలూయా హల్లెలూయా. సో అది దేవుని శక్తి ఎదుట మనకు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఇనుప గవిని దానంతట అదే వారికి తెరుచుకొనెను. హల్లెలూయా. సంఖ్యలు వాటంతట అవి తెగిపోయాను. హల్లెలూయా. ఎందుకు విధంగా జరిగిందంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయడం కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. సో మనం చేసేటువంటి ప్రార్థనలు ఎవరికైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుని యొక్క మహోన్నతమైన తలపులు ఎలా ఉంటాయంటే మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు మన ఫిజికల్ గా కానీ మన యొక్క లివింగ్ ప్లేస్ కానీ ఎటువంటి అంధకార శక్తులు ఉన్నాయి, ఎటువంటి పవర్స్ ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేయడానికి సర్వశక్తులు ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత చూద్దాము. వారి బయలుదేరి ఒక వీధి దాటి దాని వెంటనే దూత ఉండి విడిచిపోయేవాడు. పేతురు తిరిగి వచ్చి ప్రభువు తన దూతను పంపి పేదోడి చేతిలో నుండి యూదులను ప్రజలకి చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోలేదు. హల్లెలూయా. పేతురు తిరిగి వచ్చింది. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, దేవుడు దూతల నుంచి పంపించి ఈ హేరోదు నుంచి దూతల ప్రజల నుంచి ఎవరైతే నన్ను నాకు అపోజిట్ గా చేయాలనుకుంటున్నారో వారందరి చేతిలో నుంచి నన్ను విడిపించడానికి దేవుడు తన దూతలు పంపివాడిని అతను తిరిగి వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ఉంటారు. హల్లెలూయా. అయితే ఇంకా ఆలోచించుకొని చెడ్డగా పేరు కూడా ఆలోచించుకోండి. ఒక ఆలోచన ఏం ఆలోచించాడు, బాగా రాయబడింది కదా, ఇప్పుడు ఆలోచించుకొని పేదలు కూడా ఆలోచిస్తున్నాడు. ఏంటి వచ్చినప్పుడు కూడా తనకు తెలివి వచ్చిన తర్వాత గ్రహించుకొని ఇంట్లో ఆలోచించుకొని ఎక్కడికి వెళ్ళాడంటే అతను చదువురాము. అతను మారుపేరు కదా యోహానపల్లి అయిన మరి ఇంటికి వచ్చాము. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పేదలు అక్కడికి ఆలోచించుకొని అక్కడికి వెళ్ళాడు? ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి దేవుడు జవాబును పంపిస్తాడు. హల్లెలూయా. ఏ గృహం అయితే ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారి ఎదుకు సొల్యూషన్స్ పంపిస్తుంటాడు. హల్లెలూయా. జవాబును పంపిస్తుంటాడు. సో అవి పేదలు మామూలుగా వచ్చిన వెంటనే తెలివి వచ్చిన వెంటనే నా సందేహానికి వెళ్తాను, అపోస్తులకు వెళ్తాను, వాళ్ళు చెప్పని ఏం జరిగిందో ఇలా ఆలోచించుకొని వెళ్ళవచ్చు. బట్ ద పర్సన్స్ థాట్స్ అంటే మనుషుల యొక్క ఆలోచన సహితము దేవుడి యొక్క ఉద్దేశానికి తగినట్టుగా అవి టర్న్ చేయబడుతుంది. హల్లెలూయా. సో అందుకని పేదల యొక్క ఆలోచన అనేది దేవుని యొక్క ఆలోచన తగినట్టుగానే టర్న్ చేయబడుతుంది. హల్లెలూయా. సో అక్కడ ఉన్నటువంటి ప్రార్థన చేసినటువంటి బిడ్డలకు జవాబుగా దేవుడు పేదలను పంపించాడు. హల్లెలూయా. సో ప్రార్థన చేసిన చోటికి జవాబు అనేది వస్తుంది. హల్లెలూయా. మార్చుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆలోచనలు మార్చబడతాయి, అధికారులు మార్చబడతాయి, అప్పుడు సంఖ్యలు ఖచ్చితంగా. హల్లెలూయా. సో దేవుడు అలాంటి కాలంలో మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ మాటలు చూద్దాము. మన ఇంకా మనం తెలిసినట్లయితే తెలుసు కదా. సో పేదగా తను విశ్వాసంగా ఉన్నప్పుడు యేసు ప్రభువు నేను కూడా నీవే నడుస్తాను ప్రభు, నీవైతే నాకు చెప్పాను అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నాతో పడిదాము అంటాడు. సో ఆయన నడుస్తాడు కొంచెం దూరం, తర్వాత ఏమైంది మునిగిపోతాడు. సో తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి లేపుతాడు. మరి పేదకు ఎలా ఉంటాడు, మరి తను దొరికినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ వాక్యాలు చూపిస్తాను. సో దొరికినాడు. సో అతను ఏం చేస్తాడంటే పరిస్థితులకు లోబడిన స్వభావం, అంటే పరిస్థితుల్లో సపరేస్ అయ్యి సంపూర్ణమైనటువంటి విధానం చూస్తాము. అయితే కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, అతను ఆ వ్యక్తిని నిలబెడుతున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని లేపుతున్నాడు, లేపి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సో ఆ పేదలు వంట తర్వాత తిరిగి నీ మనసు మారిన తర్వాత అని చెప్తున్నాడు.
నీ మనసు మారిన తర్వాత నీవు నిలబడి సహోదరుడు నిలబెట్టమంటున్నాడు. హల్లెలూయా. సో దేవుడి యొక్క హృదయం ఏం కోరుకుంటుంది ఒక వ్యక్తి అంటే, ఒక వ్యక్తి సహనంగా అంటే సహనంతో ఉండడం దేవుడికి ఇష్టం లేదు, కానీ ఆ వ్యక్తి ఆ సహనంలో నుంచి బయటికి రావడం దేవుడికి ఇష్టము. హల్లెలూయా. సో సఫలమైనటువంటి వ్యక్తి ఓవర్ కవర్ అవడం అనేది దేవుని చిత్తం. హల్లెలూయా. అండ్ ఓవర్ కవర్ మస్ట్ బి ఏ విన్నర్. అతను ఆ దాని మీద జయించే వ్యక్తిగా ఉండాలని దేవునికి ఇష్టం ఉన్నది. హల్లెలూయా. సో ప్రకటనలో మనం చూస్తున్నాం, మరి దేవుడు యోహాను భక్తునికి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనంలో 7 సంఘములకు 7 దూతలను పంపించి ఆ యొక్క మాటను మనకు దానిలో చేశారు. సో ఒక్కొక్క సంఘానికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ప్రతి సంఘానికి కూడా లాస్ట్ లో ఒక మాటను చెప్తా ఉంటాడు దేవుడు. అయితే చెప్పనా, చూద్దాం. ఒక వచనం చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 27వ వచనము 11 7, 11, 17, 20 సంఘానికి కూడా దేవుడు వారి హెచ్చరిస్తూ కూడా లాస్ట్ లో ఒక మాట చెప్తాడు, జయించు వారిని నాతో కూడా నేను. 2వ అధ్యాయము 7వ వచనం. ఇది ఫస్ట్ సంఘము అంటే ఏకస్లో ఉన్న సంఘానికి చెప్తున్నటువంటి మాట. 7వ వచనంలో లాస్ట్ లో ఉంటుంది, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపబడుతున్నాడు. ఇది మొదటి సంఘం చెప్పినటువంటి మాట. స్వర్ణంలో ఉన్న సంఘానికి 8వ వచనం నుంచి ఉంటుంది, కానీ 11వ వచనంలో చూద్దాము, జయించుడు వారు 2వ మరణం వలన ఏ హానియు చెందారు. అలాగే 3వ మాట, 3వ సంఘానికి పెద్దలో ఉన్నటువంటి సంఘానికి చెప్పినటువంటి మాట 17వ వచనము, సర్వపడుతూ ఆత్మ చెబుతున్న మాట చెల్లిదల వాడి వినుగాక, జయించు వాడికి మరుగైన మన్నాను భుజింపడెత్తును. హల్లెలూయా. తర్వాత 27వ వచనం చూద్దాము. 4వ సంఘానికి ఉన్నటువంటి సంఘానికి కూడా అదే మాట చెప్తుంటాడు. 27వ వచనంలో, జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. తర్వాత 3వ అధ్యాయం 5వ సంఘానికి సార్వత్రిక సంఘానికి కూడా దేవుడు అని చెప్తున్నాను. 5వ వచనంలో ఉంటుంది, జయించువాడు ఆడాకున తెల్లని వస్త్రములు ధరించుకున్నాను. హల్లెలూయా. 6వ సంఘానికి ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తున్నాడు 12వ వచనంలో, జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి మీదకి ఎన్నటికీ వెలుపలికి పోడు. హల్లెలూయా. తర్వాత లాస్ట్ సంఘానికి లవోదికీయ సంఘానికి 28వ వచనంలో రాయబడుతుంది, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారం జయించు వాడిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారు వినుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలా సార్లు అంటే మనం విన్నటువంటి బోధనని కూడా అంటే నేను ఎవరిని విమర్శనం చెప్పేది కానీ నాకే అనుభవం తెలిసేది. హెచ్చరికలు చూసుకుంటారు, ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అయ్యో వాళ్ళకి ఇంకా అనుకుంటారు, క్షమించు అయ్యో ఇట్లా. ఈలాంటి కాన్షియస్నెస్ లోనే మనము ఒక వ్యక్తి విశ్వాసం అని ఉండిపోవడం అన్నది దేవుడు చెప్తాను. సో ప్రతి వ్యక్తి ఎన్ని సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలలో ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ వీక్నెసెస్ ఉన్నాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ప్రతి దేవుడు అలటిపెట్టుగా ఏ కొడుకు సంఘం నుంచి అంటే ప్రతి విశ్వాసం నుంచి అంటే ఎప్పుడు కూడా సాధన పెట్టిన సంఘం నుంచి ప్రతి విశ్వాసం ఎలా దేవుడు కోరుకుంటున్నాడు అంటే జయించు వాడిగా మనం కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఈ భూమిగా పరిస్థితులను, శరీరమును, లోకమును, పాపమును, శాపమును, అపవాదిని జయించేటువంటి ఆ శక్తిని మనం కూడా కలిగి ఉండాలని ఆయన వలే ఆయన వారసులుగా కోరుకుంటున్నాడు. అందుకని ప్రత్యేకంగా రాపించాడు. సో a sufferer should not be in the same position. A sufferer should overcome the situation and an overcomer must become a winner and a winner must become a overcomer. Hallelujah. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నింపబడుతున్నారో, దేవుని వాక్యంతో, ప్రార్థనతో, ఆత్మతో నింపబడుతుంటారు, ఆ వ్యక్తి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కూడా నిశ్చయంగా దేవుడు దేవుడు అత్యాశక్తిగా ప్రార్థన చేస్తుంటే కదా దేవుడు జవాబు పంపించాడు. అలాగే సో
సో మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ దేవుడితో నడిచే వాళ్ళం పడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఇంకా వెళ్ళకముందే గవిని ఓపెన్ చేసేస్తాడు. అలాగే తలపు ఇస్తాడు, సంఖ్యలను మూడు చేస్తాడు. అలలుయ అలలుయ. అయితే ఇంకొక చిన్న మాట చూసుకున్నాము. శామ్యూయలు 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వరకు చదువుకున్నాము. సమూయేలు 2వ గ్రంథం. మరలా వచ్చి వ్యాపారంలో వ్యాపించగా యెహోవా వద్ద విచారణ చేసేది. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లు పనలను తప్పుడు వినగానే చేయుటకై యెహోవా బయలుదేరుతున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే మనము మరి దావీదు అభిషేకించిన తర్వాత దావీదు చాలా సఫరింగ్స్ ఆయన చూస్తాడు. చాలా సఫరింగ్స్ చూస్తాడు. వాళ్ళు చదవక ముందే చాలా సఫరింగ్స్ చూస్తాడు. సౌలు కనబడతాడు, మరి ఫిలిస్తీన్లో యుద్ధానికి వస్తుంటాడు, చాలా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటాడు. అయితే కానీ వాటన్నిటి మధ్యలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్ లో ఇక్కడ 5వ అధ్యాయంలో 3వ అధ్యాయం నుంచి ఉంటుంది. మరి ఒక వారు వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండు అని అడుగుతారు. తర్వాత మిగతా 10 వారి తర్వాత వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండు అని చెప్పినప్పుడు, సో అభినందన వాళ్ళు అనుకుంటుండీ దేవుడు రాజుగా తిరిగి ఎస్టాబ్లిష్ చేస్తాడు, దేవుడు నిలబడతాడు. అయితే ఇక్కడ ఫిలిస్తీన్లు వస్తున్నటువంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? స్టోరీ చూపిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాకపోతే ఇక్కడ నాకు పరిశుద్ధాత్మడు టచ్ చేసిన మాట ఏంటంటే, ఇప్పుడు చుట్టూ తిరిగిపోయి కంబం చుట్టూ ఎదురుగా వాటి మీద పడము, కంబం చెట్ల పడలను చెప్పులు వినగానే ఫిలిస్తీన్లు హతం చేయటై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు గొడవ బయలుదేరవలని సెలవిచ్చినాడు. హల్లెలూయా. ఎవరు బయలుదేరుతారంట? యెహోవా బయలుదేరుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనతో బయలుదేరుచున్నాడు. దేవుడు దావీదుతో బయలుదేరాడు. ఎస్, ఆయన నిండా నేడు వ్యతిరేకంగా ఉన్న దేవుడు కనుక ఆయన మనతో కూడా బయలుదేరుతాడు. అంటే ఆ సీజన్స్ లో మనం చూస్తాం 38 years నుంచి ఆ యొక్క ఒక రోగం ఉన్నటువంటి కుంటి వ్యక్తి ఆ కోరిక తగ్గినప్పుడు దూత కదిలించినప్పుడు ఆ సమయంలో వెళ్ళినప్పుడు స్వస్థత అక్కడ వస్తుంది. సో దేవుడు తన విడవలతో కూడా ఏం కోరుకుంటాడంటే, ఆయన నేను బయలుదేరుతాను, నేను వస్తాను, నేను ఉంటాను అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని దావీదు కొంచెం శాశ్వతమైన కృప ఏంటంటే అది. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. సౌలు కుటుంబం దావీదు కుటుంబం అంతకంతకు నిరసీయను. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకు ప్రభుకాలము యుద్ధము జరగగా. సో ఇక్కడ ఏమైంది? సౌలు కుటుంబీకులు యుద్ధం జరిగింది, దావీదు కుటుంబీకులకు యుద్ధం జరిగింది. ఇద్దరు పోరాటంలో ఉన్నారు, ఇద్దరు వార్తల్లో ఉన్నారు. కానీ ఏమైంది అక్కడ? దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లను. ఎందుకు నేరసిల్లిపోయిందంటే అతను దేవుని యొక్క మాట విదేశించలేకపోయాడు, దేవుని యొక్క కృప నుంచి వదిలిపోయాడు. కాబట్టి మరి ఏదైతే దేవుని కృపలో నిలిచినాడో, దేవుని యొక్క నిబంధనలో నిలిచినాడు, దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచినాడో, దేవుని యొక్క విశ్వాసంలో నిలిచినాడో ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? యుద్ధములు జరిగిన, పోరాటాలు జరిగిన, శత్రువులు వచ్చినా, ఏమొచ్చినా అతను ఏమవుతున్నాడు? అంతకంతకు ప్రబలుచున్నాడు. హల్లెలూయా. మనకు వచ్చేటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మనం విశ్వాసంతో, ప్రార్థనతో, దేవుని యొక్క వాక్యంతో మనము ముందుకు వెళ్తున్నప్పుడు అది అంతకంతకు మనల్ని ప్రేరింపజేసేటువంటి విధంగా దేవుడు సమస్తము సమకూరి మేలుకరంగా వండుకొని గ్రహించేటువంటి దానిగా మన దేవుడి కాదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి మాటలు గురించినగా ఒకవేళ సఫరింగ్ స్టేట్ లో ఉంటే ఓవర్ కమర్ కావాలండి, ఓవర్ కమర్ స్టేట్ లో ఉంటే ఉన్నర్గా అవ్వడానికి.
అంటే జయించడానికి మన ముందరంటే అప్పుడు దాన్ని మనం జయించినప్పుడు ఏం చేస్తామంటే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని ఏడు వారిగా చేస్తున్నాడు, అధికారులుగా చేస్తున్నాడు. అంటే మనం వెళ్ళి ఒకటి ప్రార్థన ఆ స్థితిలో నుంచి మనం జయించి బయటకు వచ్చినప్పుడు మరి ఆ స్థితిలో వాటి కొరకు ప్రార్థన చేసి దేవుడు మనకు విడుదలిస్తాడు. మనము విశ్వాసం అంతా ఎప్పుడు నేర్చుకోకుండా ఎప్పుడు కూడా బలహీనలు కాకుండా మనం దేవుడితో అలాంటి సంబంధం కలిగిన అప్పుడు అది శరీరానుసరమైన రసాల తలుపులైనా సరే, ఏ కవి తలుపులైనా సరే, ఏ అపవాద శక్తులైనా సరే, వాటన్నిటిని అవంతటా అవి తెలుసుకునేటట్టుగా దేవుడు మానవుగా అలాంటి కార్యంలో మన జీవితంలో కూడా చేయడం కాక హల్లెలూయా. పరిశుద్ధులను ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి, అలాగే మాకు ఇచ్చినటువంటి మాటలు మేము ధ్యానించేటగా పడవండి మమ్మల్ని లిఖింపచేయండి. పరిశుద్ధ ఆత్మదేవం ముద్రించండి నాయన తండ్రి. మీ జీవక మాటలు గ్రంథాలుగా మా హృదయంలో పలికించినట్లు వారిని గ్రహించండి తండ్రి. నాయన మీ ఆలోచనలకి గంభీరములు మా తండ్రి. ప్రభావ ఎలాంటి పరిస్థితులైనా తండ్రి ఇదిగో నీ ఆలోచన తీసుకుని నాయన ఏ విధంగా రాబడిని వెళ్తున్నాడు నా తండ్రి. ప్రభావ నైనా ఏ విధంగా నేను మనుషుల ఆలోచనలు అపవాది ఆలోచనలుగా తిప్పబడి నాయన మిమ్మల్ని మాకు అనుకూలంగా మీరు చేయగల సర్వశక్తి భద్రమని మేము నమ్ముతున్నాము నా తండ్రి. ప్రభావ మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన, మీ నామం హెచ్చిస్తున్నాం నా తండ్రి, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నా తండ్రి. ప్రభావ ఈ సాయంకాల సమయంలో ప్రభావ తండ్రి కైలాసపరుస్తున్నా తండ్రి. ప్రభావ ఇదిగో మేము చిన్న మందిలో తండ్రి నీ పాదములు చెందుకొచ్చినాం ప్రభావ నైనా. ఇదిగో నా తండ్రి ప్రభావనైనా మా కుటుంబంలో బట్టి నీకు మాత్రమే ప్రభావనైనా. ఇదిగో నా తండ్రి ప్రతి కుటుంబంలో మేము పాసలు తీసుకొని వస్తున్నాం నా తండ్రి. ప్రభావ ఇదిగోనైనా సరే ఏ యొక్క బిడ్డలు నా తండ్రి. ప్రభావ ఏ పరిస్థితుల్లో అయితే ఉంటున్నారో ప్రభావ దేవనైనా ఏ యొక్క బంధకములు అయితే ఉంటారో నా తండ్రి. ప్రభావ ఇప్పుడే నీ పరిశుద్ధ అగ్ని చేతనైనా ప్రభావ ప్రతి బంధకంలో విలకొట్టబడుతుందాకనైనా తండ్రి. ప్రభావం యొక్క బలమైన సన్నిధి తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు కాకులు దాకనైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ స్థానం మీ స్థానం అయినా ప్రభావ ఇవ్వబడిన ముఖ్యంగా నా తండ్రి. ప్రభావ మూల సంకుని తండ్రి మీరు దయతో ముఖ్యంగా తండ్రి దేవైనా let the Holy Spirit Father God తండ్రి right now let your power touch yourself Father God. Let your power touch yourself Father God. బలమైన సన్నిధి కుమారుని ఆకులుగా కనతండి ప్రభావ నా నర్మంలో జీవము ప్రకటించులుగా తండ్రి. ప్రతి ఒక్క సంఖ్యలు తండ్రి భావిస్తున్నాం వేస్తున్నాము. ప్రతి ఒక్క తండ్రి దేవ కనగబడినటువంటి ప్రతి ఒక్క వీక్నెస్ గమనిస్తున్నాం వేస్తున్నాము. Holy Spirit Father God, Lord, let it be touching Jesus mighty name. తండ్రి సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో నేను మీ కుమారునికి కలుగులుగా పలుకుతున్నాను ఆయన ప్రభావ. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగును. పక్షిరాజు ఎవరిని వెళ్తాండి దేవా నేను కుమారుని యొక్క నూతనమైన బలముతో నూతనమైన శక్తితో మనకి వెళ్ళిపోతున్నాను తండ్రి. నేను ఇంకా అనేక ప్రాంతంలోకి వెళ్ళినైనా మీ నామం కొరకు మీ రాజ్యం కొరకు కుమారుడు నేను పరిచయంలోనట్టుగా ప్రభావ నేను ఇంత బలవంతులుగా నేను ప్రభావ బలవంతులుగా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ తండ్రి దేవనైనా ఈ కుటుంబంలో కూడా నైనా ప్రభావ నైనా మీ కుటుంబాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభావ నైనా తండ్రి దేవనైనా ప్రతి కుటుంబాన్ని పేరుపైన తండ్రి దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభావ. అదే విధంగా ప్రభావ నేను మరి తన జాగ్రత్త కూడా తల్లి పాత్రకి సంపూర్ణమైన స్వస్థత కలుగునగా ఇస్తున్నాము నా తండ్రి. నా దేవ ప్రభావ సంపూర్ణమైన స్వస్థత కలుగునగా ప్రభావ నైనా అద్భుతం జరిగించండి, నైనా అద్భుతంలో జరిగించండి నా తండ్రి ప్రభావ. తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. తండ్రి నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి దేవా. నీకే స్తోత్రం అయినా తండ్రి. నీకు ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటావు, దీవించండి ఆయన, ఆశీర్వదించండి ప్రభావ. నాయన తండ్రి దేవా నీ యొక్క ప్రశస్తమైన స్థలం తండ్రి దేవా నేను వారిని మీరు ఉంచాలి ప్రభావ. దేవ ప్రతి పరిస్థితిలో వరకు జయం ఇస్తూ నడిపిస్తుంది దేవుడు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభావ. నేను తండ్రి దేవ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి తండ్రి దేవ. బ్రదర్ మీరు దీవించండి నా తండ్రి ప్రభావ. నాయన తండ్రి దేవ నీకే స్తోత్రం 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 నాయన తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయండి. జీవిత గల గొప్ప నేను జయము చూసినట్టుగా ఆనందించాడు నా ప్రభుత్వం. నేను మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నా తండ్రి దేవ. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ తండ్రి. అవును ప్రభు అయినా నీకే వందనాలు, నీకే వందనాలు నా తండ్రి ప్రభావ. వాడిని అక్కడి పాదపక్షత జ్ఞాపకం చేసుకుంటున్నాం అయినా ప్రభావైనా కొందరు కుటుంబాలందరినీ బట్టి బిజినెస్ అందరిని బట్టి పిల్లల్ని బట్టి ప్రభావమైన
వీళ్ళందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క బలమైన సాధ్యత ప్రభావం ఆ కుటుంబంలో విస్తరింప చేయని నా తండ్రి ప్రభావైనా ఓన్లీ బలమైన ఆత్మకార్యలు జరిపించిన ప్రభావైనా ఎవరైనా కొరకు మమ్మల్ని కాపాడిన దేవుడు, మీ కొరకు మమ్మల్ని మీరు ఎక్కువ నీళ్ళు దాచినటువంటి దేవుడు, మీకు సంవత్సరం నడిపించినటువంటి దేవుడు, మా అద్భుతంలో జరిగించినటువంటి దేవుడు, అయ్యా సహాయం చేసినటువంటి దేవుడు, నా తండ్రి ప్రభావం నీ ఆలోచనలు మాకు ప్రభావైనా నేను గ్రహించినటువంటి సమయంలో కూడా నీవు కృపనిచ్చి నడిపించిన దేవుడు ఆయన తండ్రి. థ్యాంక్ యూ తండ్రి. నేను పేరు నడవలేని పరిస్థితిలో ఉన్నాను తండ్రి. ನೀವು నడిపించిన దేవుడుగా మేము చూస్తున్నాం ఆయన తండ్రి. నీకు బంధనాలు ప్రభావ అలాంటి పరిస్థితుల్లో అన్నింటిలో ఆయన మమ్మల్ని నడిపించిన దేవుడు, మేము గ్రహించలేని స్థితిలో మమ్మల్ని నడిపించిన దేవుడు, మమ్మల్ని తప్పించిన దేవుడు తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ ప్రెజెన్స్ ఫాదర్ తండ్రి. అవును తండ్రి దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటుంది. ఇంకా యొక్క సహవాసం దీక్షని ఆశీర్వదించాను తండ్రి. ఇంకా అనేకులు మేము చేరినైనా తండ్రి. నేను విజ్ఞాపన ప్రాంతంలో వాక్యం సహవాసం ఎదిగినట్లుగా అనుగ్రహించాను నా తండ్రి బాబా. దేవాలయం మాకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అంధకార శక్తులు వేస్తున్నాము గ్రహించి వేయబడదు కాక. అలాంటి సన్నిధి నేను మేము అనుభవించుదుగా తండ్రి దేవా. మీ కృపను మేము అనుభవించుదుగా తండ్రి. మీ యొక్క సహవాసములను గొలుగుగా తండ్రి ప్రభావ. మీకే సమస్తమైన మహిమంగళత ప్రభావం చేయించుకుంటారు ఆయన ప్రభావ. ప్రతి తగ్గించి దీవించి ఆశీర్వదించండి ఆయన తండ్రి. పరిచేతి పనులను ఆశీర్వదించండి ప్రభావ తండ్రి. నేను చేయబడిన జ్ఞానమదులు తండ్రి దేవాన్ని ధైర్యతను బట్టుగా తెచ్చండి ప్రభావ. నేను మరి అన్ని విషయంలో తండ్రి దేవా. నేను ఏది కొద్దుగా ఉన్నదో ప్రభావ. నేను మా కుటుంబంలో అన్నింటిలో నేను సంపూర్ణమైన మీ కృప అనుగ్రహించి సర్వసంతృప్తి వరకు నడిపించి మనం పొందమని నేను మీ ఆలోచనలు అతి గంభీరమైన మీకు ధరపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను అంటే నేను మీ యొక్క భారం నేను నమస్కరిస్తున్నాను తండ్రి ప్రభావ. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చేయించుకుంటున్నాను. ఈ సమయంలో మాకు దయచేసి మనకు కృతజ్ఞతాస్తుతులు చేయించుకుంటూ యేసు పరిశుద్ధ నామం నడిపి పొందుకొని నామ పరమ తండ్రి. Amen.